హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ ఎన్ఐఏ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు సాలరీ కూడా 25,000 దాకా అయితే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, కస్టమర్ సర్వీస్ అసోసియేషన్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో, మీరు ఎలాంటి ఇంటర్ పాస్ అయినా సరే మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. సో, మీకు 4,787 వేకెన్సీస్ దాకైతే మీకు ఉండడం జరిగింది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే వెంటనే జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఎన్ఐఏ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీరిక్కడ చూసుకోవచ్చు అడ్వర్టైజ్‌మెంట్ అని చెప్పి సీఎస్‌సి జాబ్స్‌కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, మన ఇండియాలో ఉండే వేరియస్ ఎయిర్‌పోర్ట్స్‌లో అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో, మీరు ఆన్‌లైన్‌లో మాత్రమైతే అప్లై చేయాలనమాట. మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. 13,000 నుంచి 25,000 దాకా అయితే మీకు సాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో, మీకు 4,787 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పిచ్చారు. మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివన్నీ కూడా అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ కార్డ్ కూడా అయితే ఎంటర్ చేయాలి. అంటే అప్‌లోడ్ చేయాలి. అంటే ఆధార్ కార్డ్ నంబర్ కానీ, ఆ తర్వాత ఆధార్ కార్డ్ ఫోటో గాని ఇలాంటివన్నమాట. సో, మీకు సంబంధించిన సర్టిఫికేట్స్, క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ అంటే ఇంటర్ సర్టిఫికేట్స్ అన్నమాట. తర్వాత మీ యొక్క మెయిల్ అడ్రెస్ కూడా అయితే మీకు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నంబరు, తర్వాత మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ కూడా అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. స్టెప్స్ టు సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పిచ్చారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఫార్మ్ పే చేయాలి. ఫిల్ చేయాలి. తర్వాత పేమెంట్ అయితే చేయాలన్నమాట. వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు యాక్టివ్ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాలన్నమాట. సో, అంటే మీరు ఎప్పుడూ రన్నింగ్‌లో ఉండే ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాల్సుంటుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు ఒక పాస్‌వర్డ్ కూడా అయితే క్రియేట్ చేసుకోవాల్సుంటుంది. ఇవన్నీ కూడా అయితే ఎలా చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అయితే మీరే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అప్లై చేసుకునేప్పుడు. సో, కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే మన ఆంధ్ర, తెలంగాణలో అయితే ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదనమాట. ఇక్కడ మీకు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి. వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, మీకిక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వివలెంట్ అన్నారు కాబట్టి మీరు డిప్లొమా పాస్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీరిక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయకూడదు. పీడబ్ల్యూడీ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చనమాట. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 20 జాన్యువరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. సో, లాస్ట్ డేట్ అయితే 30 జూన్ వరకు మనకి ఇంకా ఎక్స్‌టెండ్ అయితే చేశారు. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి 30 జూన్ లోపల. సో, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి కమింగ్ సూన్ అనమాట. సో, ఇంకా రిలీజ్ చేయలేదు. త్వరలో అయితే రిలీజ్ చేస్తారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో, ఆఫ్‌లైన్‌లోనే ఉంటుంది. అంటే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. సో, మీరైతే ఆన్సర్ అయితే చేయాల్సుంటుంది. సో, ఇక్కడ మీకు సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ ఇలాంటి క్వెషన్స్ అయితే అడుగుతారు. సో, 100కి 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ అనమాట. సో, డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ కూడా అయితే ఇచ్చారు. కావాలంటే ఇవన్నీ మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చనమాట. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, అనంతపూర్, ఒంగోలు, రాజమండ్రిలో అయితే ఉండడం జరిగింది. అలాగే మనకిక్కడ తెలంగాణకి కూడా అయితే మీకు వేకెన్సీస్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్‌లో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. తెలంగాణలో, ఆంధ్రాలో కూడా అయితే మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్‌కైతే అప్లై చేసుకోండి ఎగ్జామ్ రాయడానికి ఆన్‌లైన్‌లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఫర్ ట్రైనింగ్ చూసినట్లయితే మీకు రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి 35% మార్క్స్ వస్తే చాలన్నమాట రిటన్ టెస్ట్‌లో. సో, ఎవరైతే మెరిట్ లిస్ట్ వచ్చారో దాని ప్రకారం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూ ప్రకారం.
తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ట్రైనింగ్ చూసినట్టయితే మీకు ట్రైనింగ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ సాలరీ చూసినట్లయితే 13,000 నుంచి 25,000 దాకా మీకు ఇస్తారనమాట. సాలరీ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ అనమాట. మీరు ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేసిన బట్టి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో, ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ అప్లికేషన్ ఫీస్ కూడా అయితే మీరు పే చేయాలనమాట. సో, ఇదే నోటిఫికేషన్‌లో మనకి అప్లికేషన్ ఫీస్ కూడా అయితే ఇచ్చారు. సో, మీరిక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫీస్ ఫర్ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అని చెప్పి. సో, 400 ప్లస్ జీఎస్టీ అయితే అప్లికేషన్ ఫీస్ పే చేయాలి. అందరూ పే చేయాలనమాట. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే ఈ అప్లికేషన్ ఫీస్ అయితే పే చేయాలి కంపల్సరీగా. ఒకవేళ మేము ఇంత పే చేయలేమనుకున్నట్లయితే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ లేకుండా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇవైతే మనకి పర్మనెంట్ కాదనమాట. సో, మనకిక్కడ ఇవైతే ప్రైవేట్ జాబ్స్ ఇవి. సో, ఇక్కడ మీకు ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పుంది. సో, ఇదైతే ప్రైవేట్ సంస్థ అనమాట. సో, గవర్నమెంట్ సంస్థ కాదు. సో, కాబట్టి మీకు ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే ఇందాక చెప్పిన విధంగా మన ఛానల్ వీడియోస్‌లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలున్నాయి. సో, మీరైతే వాటికైతే అప్లై చేసుకోండి చెక్ చేసి. అండ్ ఈ వీడియోకి అంటే ఈ జాబ్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఎన్‌ఐఏ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి సంబంధించి. సో, ఇక్కడ మీకు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే సర్‌నేమ్ అనమాట. సో, అవన్నీ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి రిజిస్టర్ నౌ అయితే క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడీకి అలాగే మీ ఈమెయిల్ ఐడీకి అయితే పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. యూజర్ ఐడీ అనేది. సో, అవన్నీ అయితే మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఆల్రెడీ హావ్ ఎన్ అకౌంట్ ఉంది. సో, ఇది క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చారు కదా! సో, ఆ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ ఏం క్రియేట్ అక్కర్లేదనుకుంటారా? ఒకవేళ మీకు గనుక ఏమి రాకపోతే ఈమెయిల్ ఐడీకి సో, మీరు డైరెక్ట్‌గా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. రిజిస్టర్ నౌ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో, ఈమెయిల్ ఐడీ కూడా అయితే ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయండి. ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమంటారో అవన్నీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయండి. సో, ఎవరైతే లాస్ట్‌లో ఫైనల్‌గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, కొన్నిట్లో స్టార్టింగే పేమెంట్ చేయాలన్నమాట. సో, ఒకవేళ స్టార్టింగ్ వస్తే స్టార్టింగ్ పేమెంట్ చేయండి. లాస్ట్‌లో వస్తే లాస్ట్‌లో అయితే పేమెంట్ చేసి ఫైనల్‌గా మీరు పే చేసిన రిసిప్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయండి అప్లికేషన్‌ని. సో, ఇలా ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ కూడా అయితే తీసుకోండి. సో, కాబట్టి తప్పకుండా మీరైతే ఇలా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు ఈజీగా. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఈ జాబ్స్ లేకపోతే మన ఛానల్ వీడియోస్‌లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలైతే ఉండడం జరిగింది. సో, మీరైతే వాటికి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి మాత్రం ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. సో, మీరింకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అండ్ మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.